తెనాలి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఏదో ఒకటి తీసుకొచ్చుకోవటం నాకు మొదటి నుంచి అలవాటైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఇలా వెళ్ళినప్పుడల్లా మనీ చూసుకొని చీరలైతే కొనుక్కొచ్చుకుంటాను. ఈసారి నేను ఏమేమి శారీస్ కొన్నాను, ఎంత కాస్ట్లో కొన్నది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, మన ఛానల్ క్రిస్ క్రియేషన్స్ తెలుగు అండి. తెలుగు ఛానల్ని సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి. సో నన్ను కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన తెనాలి వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన తెనాలిలో షాపింగ్ అండి ఇది. హాయ్ అండి, మాది తెనాలి పక్కన చిన్న పల్లెటూరు అనమాట. మేము పుట్టి పెరిగిన ఊరు. మార్నింగ్ లేస్తే తెనాలి వచ్చి ప్రతిదీ కూడా తీసుకొని వెళ్తామన్నమాట. అలా నాకున్న తెనాలి మీద ప్రేమతోటి వెళ్ళిన ప్రతిసారి కూడా బట్టలు కానీ లేదా సామాన్లు కానీ ఇలా తీసుకొచ్చుకుంటూ ఉంటానండి. నేను క్రాంతి ట్రై చేశాను, అంబికా ట్రై చేశాను, ఇంకా 3-4 ట్రై చేశాను. అన్నీ బాగానే ఉన్నాయి. ఈసారి కేశర్ షోరూమ్కి వెళ్ళానండి. బోస్ బొమ్మ దగ్గర ఉండిద్ది ఇది. సో మొత్తానికైతే ఫస్ట్ టైం నేను వెళ్ళాను. కేసరి షోరూంలో చీరలు చాలా బాగుంటాయి అంటారు. ఒకసారి వెళ్ళినప్పుడు నేను కొనుక్కోకుండా బ్యాక్ వచ్చాను. ఈసారి అయితే ఇది కొత్తగా పెట్టారంటండి. కొత్తగా పెట్టి ఎన్ని రోజులైందో తెలియదు, కానీ నేను కొత్తగా వెళ్ళాను అనమాట. సో మొత్తానికైతే ఈ కేఎస్ఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాను. శారీ నచ్చితే శారీ తీసుకుందామని, డ్రెస్ నచ్చితే డ్రెస్ తీసుకుందామని మొత్తానికైతే నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 అవర్స్ నేనైతే షాపింగ్ చేశానండి. అంటే మన ఆడవాళ్ళకి గమ్మున నచ్చవు కదండి శారీస్. ఒకటి నచ్చితే దాని కాస్ట్ ఎక్కువ ఉండిద్ది, ఒకటి నచ్చవు, 2 నచ్చవు, మనకు తెలిసిందే కదా. సో మొత్తం వీడియోని అయితే నేను షూట్ చేయలేకపోయాను. సో తర్వాత నేను కిందకు వచ్చిన తర్వాత అయ్యో షూట్ చేయలేదు అనేసి అనుకున్నాను. మొత్తానికి నేనేం కొనుక్కొచ్చాను అనేది, ఎంత కాస్ట్ ఉందనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఈ శారీ అండి, ముఖ్యంగా నా టేస్ట్ ఎలా ఉందో కూడా మీరు తప్పకుండా కామెంట్స్లో తెలపండి ప్లీజ్. నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకున్నాను అనమాట. నాకు ఎక్కువగా ప్లెయిన్ శారీస్ అంటే ఇష్టము. అది నాకు కాటన్ అంటే ఇష్టము. కాటన్లో చూపించారు కానీ కొంచెం 55-50 కట్టుకున్న వాళ్ళ శారీస్ ఉన్నాయి. సో మనకి ఇంకొక 10 ఇయర్స్ ఉందన్నమాట అవి కట్టుకోవటానికి. ఇలా ఇది సిల్కా కాదనేది నాకు పెద్దగా తెలియదు, కానీ సిల్క్ లాగే ఉంది. ఇలా ప్లెయిన్గా వచ్చేసి కింద వచ్చేసి ఇలా ఫ్లవర్స్ తోటి లైట్ పింక్ కలర్లో బోర్డర్ ఉంది. సో ఓవరాల్గా మొత్తం కూడా ప్లెయినే. నాకు ఈ కలర్ లేదనమాట, చాలా లైట్గా ఉంది ఈ కలర్ కూడా. చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్కి వచ్చింది అనమాట. దీన్ని నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా ఇచ్చాను, బోట్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. సో చాలా నాకు నచ్చినాయి అండి ఈ శారీస్. నా టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు తెలపండి ప్లీజ్ కమెంట్స్లో. ఈ 2 శారీస్లో ఏది నచ్చిందో కూడా మీరు తప్పకుండా నాకు కమెంట్స్లో తెలపండి. ఎందుకంటే నా టేస్ట్ ఎలా ఉంది అనేది నేను తెలుసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి ఈ శారీ అండి, ఇది ఒకటే పీస్ ఉందని చెప్పారు. ఈ శారీ నేను ఎందుకు తీసుకున్నానంటే కట్స్ వచ్చినాయి కదండి, కట్గా యూ కట్గా వచ్చినాయి కదా. నాకు ఇంతవరకు ఇలాంటి శారీ లేదనమాట. ఇది బ్లౌజు. ఈ కట్లు అనేది నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ కూడా నేను అదే పెట్టించాను. సో నేను ఫస్ట్ టైం ఇలాంటి శారీ తీసుకోవటం, నాకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ దగ్గరగా అయితే చాలా బాగుంది. అంటే ఇది వచ్చేసి పవిట్ అనమాట. ఇలా యూ కట్గా ఉన్నది నేను ఫస్ట్ టైం కట్టుకోవటం ఇదేను. సో రెండిట్లో ఏది బాగుందో కూడా నాకు కామెంట్స్లో తెలిపింది. అలానే నా టేస్ట్ ఓకేనా పర్వాలేదా అనేది కూడా మీరు ప్లీజ్ నాకు కామెంట్స్లో తెలపండి. అసలు నా టేస్ట్ ఎలా ఉందనేది, మీకు నచ్చిందా, అసలు ఎలా నేను మంచి సెలెక్ట్ చేయగలను అనేది కూడా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు కామెంట్స్ పెడితే. రెండిట్లో ఏది బాగుందో తప్పకుండా కామెంట్స్ తెలపండి. అలానే మన ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి.